2026 ఐపీఎల్ ఆక్షన్ అయితే ముగిసింది. ఈ ఆక్షన్ అయితే మనం ఊహించిన విధంగా కాకుండా ఎన్నో మార్పులతో జరిగింది. మోర్ ఇంపార్టెంట్లీ ఈ ఆక్షన్ లో అయితే ఇండియన్ అన్క్యాప్డ్ ప్లేయర్ల పంట పండిందనే చెప్పుకోవచ్చు. 2026 ఐపీఎల్ మినీ ఆక్షన్ లో కెమెరాన్ గ్రీన్ ని అత్యధిక బిట్ తో కేకేఆర్ సొంతం చేసుకుంది. రెండవ అత్యధిక బిట్ తో కూడా పతిరాణాని కేకేఆర్ సొంతం చేసుకుంది. ఒక మాటలో చెప్పాలంటే 2026 ఐపీఎల్ ఆక్షన్ లో మనం ఊహించిన దానికి మించి చాలా మార్పులతో జరిగిందనే చెప్పుకోవాలి. బట్ ఎనీవే మనమైతే ఇప్పుడు ప్రతి ఒక్క టీం గురించి ఒక్కో వీడియోలో ఒక్కో టీం గురించి ఏ ప్లేయర్ ని టార్గెట్ చేసింది అండ్ ఆల్సో 2026లో బెస్ట్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది అన్న వాటిపై ఖచ్చితంగా ఒక్కో వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియోలో అయితే డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన ఆర్సీబీ టీం గురించి డిస్కస్ చేసుకుందాం. 2025 ఐపీఎల్ లో రజత్ పటిదార్ నాయకత్వంలో ఛాంపియన్స్ గా నిలిచి తమ 18 ఏళ్ల కళని నిజం చేసుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఆర్సీబీ ఛాంపియన్స్ అయిన తర్వాత బెంగళూరులో జరిగిన స్టాంపేడ్ కారణంగా 2026 ఐపీఎల్ లో చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్లు రద్దు చేశారు అన్న వార్తలు బయటకు వచ్చాయి. వీటన్నిటికీ కూడా కర్ణాటక స్టేట్ డిప్యూటీ సీఎం డికే శివకుమార్ గారు అయితే ఒక క్లారిటీని ఇచ్చాడు. సో ఏంటి అన్నది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. 2026 ఐపీఎల్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగబోతున్న ఆర్సీబీ టీమ్ లో అయితే పెద్దగా మార్పులు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఛాంపియన్ టీం ని రిటైన్ చేసుకోవడంతో ఆర్సీబీ కేవలం బ్యాకప్ ప్లేయర్ ని మాత్రమే టార్గెట్ చేసింది. బట్ ఎనీవే ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే 2026 మినీ యాక్షన్ లో ఆర్సీబీ టార్గెట్ చేసిన ప్లేయర్స్ ఎవరు, ఆ ప్లేయర్ ఏ పొజిషన్ లో సెట్ అవుతారు అండ్ ఆల్సో ఆక్షన్ తర్వాత ఆర్సీబీ బెస్ట్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో పూర్తిగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ప్రతి ఒక్క ఆర్సీబీ అభిమానికి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ మోర్ ఓవర్ ఈ వీడియోకి ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. మీరు కొట్టే ప్రతి లైక్ వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్సీబీ 2025లో ఛాంపియన్స్ గా నిలిచి తమ 18 ఏళ్ల కళని నిజం చేసుకుంది. దీని తర్వాత బెంగళూరులో జరిగిన స్టాంపేడ్ కారణంగా 2026 ఐపీఎల్ కి చిన్నస్వామిలో మ్యాచ్లు జరగవు అండ్ ఆల్సో 2026లో చిన్నస్వామి స్టేడియం ని బ్యాన్ చేస్తారు అని అనుకున్నారు. దీంతో ఆర్సీబీ సెకండ్ హోమ్ గా పూణేలోని ఎంసీఏ స్టేడియంలో 2026 ఐపీఎల్ మ్యాచెస్ ఆడుతారు అని అందరూ అనుకున్నారు. కాకపోతే కర్ణాటక డిప్యూటీ సీఎం అయిన డికే శివకుమార్ గారు అయితే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ని అయితే వెల్లడించాడు. 2025లో జరిగిన సంఘటనకి మేమంతా చింతిస్తున్నాము. బట్ 2026లో ఇలాంటి సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటాము అండ్ ఆల్సో 2026లో ఐపీఎల్ మ్యాచెస్ అన్ని కూడా చిన్నస్వామిలోనే జరుగుతాయి అని కీలక వ్యాఖ్యలు చేశాడు. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఖచ్చితంగా ఆర్సీబీ మ్యాచెస్ అన్ని కూడా హోమ్ గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియంలోనే జరుగుతాయని చెప్పుకోవచ్చు. అదలా ఉంటే 2026 ఐపీఎల్ ఆక్షన్ లో ఆర్సీబీ టార్గెట్ చేసిన ప్లేయర్స్ ఎవరు అని చూసుకున్నట్లయితే ఈ ఆక్షన్ లో అయితే ఆర్సీబీ మనం ముందు చెప్పుకున్నట్లు ఎక్కడా కూడా ఎలాంటి తొందరపాటు లేకుండా ఐపీఎల్ ఆక్షన్ లో స్ట్రాటజీతో ముందుకెళ్లారు. సో ఒక్కసారి మనం ఆర్సీబీ టార్గెట్ చేసిన ప్లేయర్స్ గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే నంబర్ 1 వెంకటేష్ అయ్యర్ గత ఏడాది కేకేఆర్ తరపున 23 కోట్లతో పలికాడు. కానీ ఈ సంవత్సరం మాత్రం వెంకటేష్ అయ్యర్ కోసం అంత గట్టి పోటీ అయితే ఏమీ జరగలేదు. ఆర్సీబీ అండ్ కేకేఆర్ లో మాత్రమే పోటీ పడి మొత్తానికి ఆర్సీబీ 7 కోట్లకే వెంకటేష్ అయ్యర్ ని దక్కించుకుంది. ఇన్ఫాక్ట్ లక్నో, ఢిల్లీ క్యాపిటల్స్ మొదట్లో వెంకటేష్ అయ్యర్ కోసం గట్టి పోటీనే ఇచ్చారు. కానీ వాళ్ళ దగ్గర ఉండే పర్సుకి దొరక్కపోవడంతో సో ఫైనల్లీ ఆర్సీబీ అండ్ కేకేఆర్ ల మధ్య గట్టి పోటీ అయితే జరిగింది. బట్ కేకేఆర్ వెంకటేష్ అయ్యర్ ని వద్దనుకుని బిడ్డింగ్ ఆపేయడంతో వెంకటేష్ అయ్యర్ కేవలం 7 కోట్లకే ఆర్సీబీ దక్కించుకుంది. ఇదైతే చాలా మంచి బై అని చెప్పుకోవచ్చు ఆర్సీబీకి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అయితే వెంకటేష్ అయ్యర్ కోసం గట్టిగానే పోటీ చేసింది ఆర్సీబీ. కానీ ఈ సంవత్సరం అయితే వెంకటేష్ అయ్యర్ ని ఖచ్చితంగా దక్కించుకుంది ఆర్సీబీ. బట్ ఎనీవే వెంకటేష్ అయ్యర్ అయితే ఒక మంచి ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఫినిషింగ్ కూడా చేయగలడు అండ్ ఆల్సో బౌలింగ్ కూడా చాలా మంచిగా రాణించగలడు. కాబట్టి ఆర్సీబీ అయితే వెంకటేష్ అయ్యర్ ని బై చేయడంతో ఎలాంటి తప్పు లేదని చెప్పుకోవచ్చు. బహుశా వెంకటేష్ అయ్యర్ ని దేవదత్ పడికల్ కి బ్యాకప్ ప్లేయర్ గా యూస్ చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఏదైతే ప్లేయింగ్ 11 ఉందో అదే ప్లేయింగ్ 11 తో బరిలోకి దిగేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో అందుకని వెంకటేష్ అయ్యర్ అయితే బ్యాకప్ ప్లేయర్ గా ఉండేదానికే ఎక్కువగా అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. బట్ ఎనీవే వెంకటేష్ అయ్యర్ అయితే ఈ సంవత్సరం ఆర్సీబీ తరపున ఆడబోతున్నాడు. నంబర్ 2 జాకూబ్ డఫీ 2026 ఐపీఎల్ లో అయితే జాకూబ్ డఫీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడబోతున్నాడు. జాకూబ్ డఫీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కేవలం 2 కోట్లకే దక్కించుకుంది. జాకూబ్ డఫీ రైట్ హ్యాండ్ ఫాస్ట్ మీడియం బౌలర్ అండ్ ఆల్సో రైట్ హ్యాండ్ బ్యాటింగ్ కూడా చేయగలడు అని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి ఆర్సీబీ తరపున అయితే జాకూబ్ డఫీ 2026 ఐపీఎల్ లో యాజ్ ఏ ఆల్రౌండర్ గా టీమ్ లో చేరి ఈ ఐపీఎల్ లో ఆర్సీబీ తరపున ఆడబోతున్నాడు. నంబర్ 3 సాత్విక్ దేశ్వాల్ 2026 ఐపీఎల్ వేలంలో సాత్విక్ దేశ్వాల్ ని 30 లక్షల బేస్ ప్రైజ్ కి
ఆర్సీబీ బై చేసుకుంది. సాత్విక్ దేశ్వాల్ ఒక ఆల్రౌండర్. సో ఆర్సీబీ ఒక బ్యాకప్ ఆల్రౌండర్ గా 2026 ఐపీఎల్ వేలంలో సాత్విక్ దేశ్వాల్ ని బై చేసుకుందని చెప్పుకోవచ్చు. నంబర్ 4 మంగేష్ యాదవ్. 2026 ఐపీఎల్ మినీ వేలంలో మంగేష్ యాదవ్ ని ఆర్సీబీ 5.20 కోట్లకి బై చేసి చాలా సర్ప్రైజింగ్ షాక్ ఇచ్చింది. మంగేష్ యాదవ్ కి అంత ప్రైజ్ ఎందుకు పెట్టిందంటే, మంగేష్ యాదవ్ ఒక ఆశాజనక యువ భారత క్రికెటర్. ప్రధానంగా ఎడమ చేతి వాటం ఫాస్ట్ బౌలర్. అతని పదునైన యార్కర్లు, బంతిని స్వింగ్ చేయగల సామర్థ్యం, నియంత్రణ మరియు డెత్ ఓవర్ల ప్రభావానికి ప్రసిద్ధి చెందాడు. అలాగే సులభ ఎడమ చేతి వాటం మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా ఉండటం వలన అతను టీ20 క్రికెట్ లో విలువైన ఆల్రౌండర్ గా నిలిచాడు. ఇటీవల మధ్యప్రదేశ్ టీ20 వంటి దేశీయ లీగ్ లో తన సామర్థ్యం దృష్టిలో పెట్టుకుని ఐపీఎల్ 2026 వేలంలో ఆర్సీబీ కొనుగోలు చేసింది. మంగేష్ యాదవ్ ఒక ఆల్రౌండర్ గా ముఖ్యంగా లెఫ్ట్ హ్యాండ్ బౌలింగ్ తో డెత్ ఓవర్ లో బాగా రాణించగలడు అండ్ ఆల్సో మిడిల్ ఓవర్ లో కూడా బాగా రాణించగలడు. కాబట్టి బ్యాకప్ ప్లేయర్ గా మంగేష్ యాదవ్ ని బై చేసిందని చెప్పుకోవాలి. నంబర్ 5 జార్డన్ కాక్స్. 2026 ఐపీఎల్ వేలంలో జార్డన్ కాక్స్ ని 75 లక్షలకి ఆర్సీబీ సొంతం చేసుకుంది. జార్డన్ కాక్స్ రైట్ హ్యాండ్ బ్యాటింగ్ అండ్ ఆల్సో వికెట్ కీపర్ కావడంతో జితేష్ శర్మకి బ్యాకప్ ప్లేయర్ గా పిక్ చేయడం జరిగింది. నంబర్ 6 విక్కీ ఓస్ట్వాల్. 2026 ఐపీఎల్ వేలంలో విక్కీ ఓస్ట్వాల్ ని 30 లక్షల ప్రైజ్ మనీతో ఆర్సీబీ సొంతం చేసుకుంది. విక్కీ ఓస్ట్వాల్ సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకుని ఆర్సీబీ 2026లో పిక్ చేస్తుందని చెప్పుకోవాలి. నంబర్ 7 కనిష్ చౌహాన్. 2026 ఐపీఎల్ వేలంలో చౌహాన్ ని ఆర్సీబీ 30 లక్షల బేస్ ప్రైజ్ కి బై చేసింది. తన చురుకుదనం మరియు వేగవంతమైన ప్రతి చర్యలు అతన్ని మైదానంలో విలువైన ఆసక్తి చేస్తాయి. తరచుగా కీలకమైన క్యాచ్లు మరియు రన్అట్లకు దారి తీస్తాయి. కనిష్ చౌహాన్ అయితే 2026లో బ్యాకప్ ప్లేయర్ గా ప్రియారిటీ ఇచ్చి ఆర్సీబీ బై చేసింది. అండ్ ఫైనల్లీ నంబర్ 8 విహాన్ మల్హోత్రా. 2026 ఐపీఎల్ మినీ వేలంలో విహాన్ మల్హోత్రా ని 30 లక్షల ప్రైజ్ మనీతో ఆర్సీబీ బై చేసింది. విహాన్ మల్హోత్రా యాజ్ ఏ ఆల్రౌండర్ కావడంతో ఆర్సీబీకి ఒక బ్యాకప్ ప్లేయర్ గా ఉంటాడని చెప్పుకోవచ్చు. 2026 ఐపీఎల్ మినీ ఆక్షన్ లో ఆర్సీబీ మొత్తంగా 8 మంది ప్లేయర్ ను టార్గెట్ చేసింది. సో వీళ్ళందరినీ కూడా ఆల్మోస్ట్ బ్యాకప్ ప్లేయర్ గా యూజ్ చేసుకోవడానికి చూస్తుంది ఆర్సీబీ. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఛాంపియన్ టీం అనేది ఆర్సీబీ దగ్గర ఉండడంతో ఖచ్చితంగా వాళ్ళని బ్యాకప్ ప్లేయర్ గా యూజ్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. బట్ ఎనీవే 2026 ఐపీఎల్ మినీ ఆక్షన్ లో ఆర్సీబీ టార్గెట్ చేసిన ప్లేయర్స్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. 2026 ఐపీఎల్ ఆక్షన్ తర్వాత ఆర్సీబీ మోస్ట్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో చూసుకున్నట్లయితే 2025లో ఉన్న ప్లేయింగ్ 11 తో అయితే ఎలాంటి మార్పులు లేకుండా, ఎలాంటి లోటులు లేకుండా సేమ్ 2025లో ఆడిన ప్లేయింగ్ లెవెల్ తోనే ఈ 2026లో కూడా బరిలోకి దిగేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఒక్కసారి మోస్ట్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూసుకున్నట్లయితే ఓపెనింగ్ లో ఫిల్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ, నంబర్ 3 లో దేవదత్ పడికల్ లేదంటే వెంకటేష్ అయ్యర్, నంబర్ 4 లో రజత్ పటిదార్ యాజ్ ఏ కెప్టెన్ గా ఉంటాడు, నంబర్ 5 లో జితేష్ శర్మ యాజ్ ఏ వికెట్ కీపర్ గా ఉంటాడు, నంబర్ 6 లో టిమ్ డేవిడ్, నంబర్ 7 లో రొమారియో షెఫర్డ్, నంబర్ 8 లో కృణాల్ పాండ్యా, నంబర్ 9 లో భువనేశ్వర్ కుమార్, నంబర్ 10 లో జాస్ హెజల్వుడ్, నంబర్ 11 లో యశ్ దయాల్, ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా సుయాష్ శర్మ. 2026 ఐపీఎల్ లో అయితే ఆర్సీబీ సేమ్ ప్లేయింగ్ 11 తో బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక్కసారి ఈ ప్లేయింగ్ 11 గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే 2025లో ఆర్సీబీకి అంత మంచి ప్రారంభం వచ్చింది అంటే దానికి కారణం ఓపెనర్స్ అని చెప్పుకోవాలి. అవును, ఫిల్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ మెరుపు ఇన్నింగ్స్ తో ఆర్సీబీకి 2025లో చాలా అద్భుతమైన ప్రారంభాన్ని అందించారు. 2025 ఐపీఎల్ లో ఫిల్ సాల్ట్ ఏకంగా 176 స్ట్రైక్ రేట్ తో బౌలర్లపై విధ్వంసమే చేశాడు. సాల్ట్ అద్భుతమైన ఆరంభాలతో ఆర్సీబీ మిగిలిన ఇన్నింగ్స్ కు సరైన టాన్ ని సెట్ చేయగలిగింది మరియు తర్వాత బ్యాటర్లు కూడా అదే ఫామ్ ని క్యారీ చేయగలిగారు. విరాట్ కోహ్లీ కూడా అగ్రెసివ్ మోడ్ లోనే ఈ 2025 ఐపీఎల్ లో 145 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు. ఈ ఇద్దరి ఓపెనర్ల దూకుడు టీం కి చాలా బలాన్ని చేకూర్చింది. నంబర్ 3 లో దేవదత్ పడికల్. ఐపీఎల్ 2025లో దేవదత్ పడికల్ ఆర్సీబీ తరపున 150 స్ట్రైక్ రేట్ తో మంచి ఆరంభాన్ని అందుకున్నాడు. ఆర్సీబీ చివరి దశ గేమ్ల సమయంలో హామ్ స్ట్రింగ్ గాయం కారణంగా అతను రూల్డ్ అవుట్ అయ్యాడు. ఆర్సీబీ మ్యాచ్ల్లో తొలి విజయాలకు కారణమయ్యాడు మరియు అతని బాల్ స్ట్రైకింగ్ సామర్థ్యాలతో గణనీయంగా మెరుగుదల గుర్తించాడు. ఒక రకంగా చెప్పాలంటే ఓపెనర్ల వికెట్ పడగానే నెక్స్ట్ బ్యాటర్ కి ప్రెజర్ లేకుండా పూర్తి బాధ్యతలతో బ్యాటింగ్ ని మెరుగ్గా రాణించాడు. సో నంబర్ 3 లో మరోసారి దేవదత్ పడికల్ కంటిన్యూ అవుతాడు. మేనేజ్మెంట్ ఒకవేళ నంబర్ 3 లో వెంకటేష్ అయ్యర్ కి ప్లేస్ ఇచ్చి దేవదత్ పడికల్ ని బ్యాకప్ గా యూజ్ చేసుకుందామంటే 2026 ఐపీఎల్ లో వెంకటేష్ అయ్యర్ నంబర్ 3 లో కొనసాగించే అవకాశాలు
అవకాశాలు కూడా ఉన్నాయి. బట్ ఎనీవే నంబర్ 3 లో అయితే వెంకటేష్ అయ్యర్ లేదంటే దేవదత్ పడికల్ కన్ఫర్మ్ గా ఆడుతారని చెప్పుకోవచ్చు. నంబర్ 4 రజత్ పటిదార్ యాజ్ ఏ కెప్టెన్ గా T20 లో ఇండియాకి డెబ్యూట్ చేయకుండానే ఆర్సీబీని దాదాపు 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ కళ నెరవేరేలా ఆర్సీబీని ముందుండి నడిపించి 2025లో ఛాంపియన్స్ గా నిలబెట్టాడు. ఇన్ఫాక్ట్ ఈ సీజన్ లో రజత్ పటిదార్ కెప్టెన్సీ బాధ్యతలతో పాటు 144 స్ట్రైక్ రేట్ తో అదరగొట్టాడు. సో అందుకని మరోసారి నంబర్ 4 లో యాజ్ ఏ కెప్టెన్ గా రజత్ పటిదార్ కొనసాగుతాడు. నంబర్ 5 లో యాజ్ ఏ వికెట్ కీపర్ గా జితేష్ శర్మ 2025 ఐపీఎల్ లో 176 స్ట్రైక్ రేట్ తో చాలా మంచి పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. అండ్ ఆల్సో ఇంపార్టెంట్ మ్యాచ్ల్లో జితేష్ శర్మ చాలా మంచిగా రాణించగలడు. ఆర్సీబీ తరపున 2025లో 15 మ్యాచ్ల్లో 11 మ్యాచ్ల్లో బ్యాటింగ్ చేయడానికి అవకాశం వస్తే 261 పరుగులతో చెలరేగిపోయాడు. ఐపీఎల్ లో చేసిన విధ్వంసానికి జితేష్ శర్మకి మళ్ళీ టీమిండియాలో కూడా చోటు దక్కింది. సో 2026లో కూడా నంబర్ 5 లో జితేష్ శర్మ యాజ్ ఏ వికెట్ కీపర్ గా కొనసాగుతాడు. నంబర్ 6 టిమ్ డేవిడ్ 2025 ఐపీఎల్ లో ఆర్సీబీకి ఫినిషింగ్ లో టిమ్ డేవిడ్ వెన్నుముకలా నిలబడ్డాడు. అది ఏ టీం అయినా సరే పవర్ హిట్టింగ్ మాత్రం అస్సలు తగ్గకుండా ఏకంగా 185 స్ట్రైక్ రేట్ తో ఆర్సీబీ ఫ్యాన్స్ అందరినీ మైమరిపించాడు. సో అందుకని 2026 ఐపీఎల్ లో యాజ్ ఏ ఫినిషర్ గా టిమ్ డేవిడ్ కొనసాగుతాడు. నంబర్ 7 లో రొమారియో షెఫర్డ్ 2025 ఐపీఎల్ లో రొమారియో షెఫర్డ్ ఒక ఆల్రౌండర్ షోతో విధ్వంసం చేశాడు. ముఖ్యంగా బ్యాటింగ్ లో అయితే చాలా ఇంపాక్ట్ చూపించాడు. ఏకంగా ఈ ఐపీఎల్ లో రొమారియో షెఫర్డ్ 292 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసి బౌలర్లకి చుక్కలు చూపించాడు. 2025 ఐపీఎల్ సీజన్ లోనే అత్యధిక స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసిన బ్యాటర్ గా నిలిచాడు. మరీ ముఖ్యంగా సిఎస్కే కి ఎగైనెస్ట్ గా 14 బంతుల్లో 53 పరుగులతో 378 స్ట్రైక్ రేట్ తో సిఎస్కే ని బెంబేలెత్తించాడు. దీంతో ఏకంగా 2025 ఐపీఎల్ లోనే అత్యధిక స్ట్రైక్ రేట్ ఉన్న ప్లేయర్ గా టాప్ లో ఉన్నాడు. సో అందుకని 2026 ఐపీఎల్ లో కూడా నంబర్ 7 లో రొమారియో షెఫర్డ్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడని చెప్పుకోవచ్చు. నంబర్ 8 కృణాల్ పాండ్యా 8 లో బౌలింగ్ ఆల్రౌండర్ షోతో 2025 లో అదరగొట్టాడు. ఈ సీజన్ లో ఆర్సీబీ తరపున 15 వికెట్లు పడగొట్టాడు. ఇంపార్టెంట్ టైమ్ లో బౌలింగ్ కి వచ్చి మంచి ఎకానమీతో బౌలింగ్ చేసి వికెట్లు పడగొట్టాడు. అండ్ ఆల్సో ఆర్సీబీ టీమ్ కి కృణాల్ పాండ్యా కీలకమైన అన్సంగ్ హీరో. కీలకమైన సమయాల్లో బ్యాట్ మరియు బంతితో రెండిటిలోనూ ముఖ్యంగా తన స్మార్ట్ బౌలింగ్ వైవిధ్యాలతో ప్రదర్శన ఇచ్చి ఆర్సీబీకి విజయవంతమైన సీజన్ లో కృణాల్ పాండ్యా ఒక కీలక పాత్ర పోషించాడు. సో అందుకని నంబర్ 8 లో మరోసారి కృణాల్ పాండ్యా కంటిన్యూ అవుతాడు. నంబర్ 9 లో భువనేశ్వర్ కుమార్. నంబర్ 10 లో జాస్ హెజల్వుడ్ 2025 ఐపీఎల్ లో భువనేశ్వర్ కుమార్ అండ్ జాస్ హెజల్వుడ్ బౌలింగ్ మిషన్ కన్నా కూడా చాలా అద్భుతంగా బౌలింగ్ చేసి ఆర్సీబీకి కీలక పాత్ర పోషించారు. భువనేశ్వర్ కుమార్ 2025 ఐపీఎల్ లో 17 వికెట్లు పడగొట్టి ఆర్సీబీకి కీ రోల్ ను ప్లే చేశాడు. ఆర్సీబీ ఫైనల్ కు చేరడంలో భువనేశ్వర్ కుమార్ కీలక బౌలర్. ముఖ్యంగా పవర్ ప్లే డెత్ ఓవర్ లో ప్రభావితం చూపించాడు. తన అనుభవం సింగ్ బౌలింగ్ తో జట్టుకు బలం చేకూర్చాడు. జాస్ హెజల్వుడ్ ఐపీఎల్ 2025 సీజన్ లో ఆర్సీబీ తరపున అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. అధిక పీడన పరిస్థితుల్లో బౌలింగ్ చేసినప్పటికీ ఆకట్టుకునే మొత్తం ఎకానమీ రేట్ తో ముగించాడు. 12 మ్యాచ్ల్లో 22 వికెట్లతో ఆర్సీబీ బౌలింగ్ దాడికి నాయకత్వం వహించాడు. తరచుగా క్రమశిక్షణ పడవలు మరియు సీమ్ కదలికలో పవర్ ప్లేలో ఆధిపత్యం చెలాయించాడు. తను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోసం టోర్నమెంట్ లో అత్యంత ప్రభావితమైన బౌలర్ లో ఒకరిగా నిలిచాడు. ఐపీఎల్ 2025 లో ఆర్సీబీ టైటిల్ గెలవడంలో జాస్ హెజల్వుడ్ కీలక పాత్ర పోషించాడు. గాయం నుంచి తిరిగి వచ్చి ప్లే ఆఫ్స్ జట్టును బలోపేతం చేశాడు. సో అందుకని భువనేశ్వర్ కుమార్ అండ్ జాస్ హెజల్వుడ్ 2025 ఐపీఎల్ లో ఆర్సీబీకి చాలా కీ రోల్ ని ప్లే చేశారని చెప్పుకోవచ్చు. సో మరోసారి 2026 ఐపీఎల్ లో భువనేశ్వర్ కుమార్ అండ్ జాస్ హెజల్వుడ్ నంబర్ 9 అండ్ నంబర్ 10 లో కొనసాగుతారు. నంబర్ 11 యశ్ దయాల్ గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సిందంటూ ఏమీ లేదు. ఎందుకంటే యశ్ దయాల్ 2023 ఐపీఎల్ తర్వాత ఎలాంటి కంబ్యాక్ ఇచ్చాడో మనం అందరం చూసాం. 2024 ఆర్సీబీ తరపు నుంచి కీ ప్లేయర్ గా నిలిచాడు. ముఖ్యమైన మ్యాచ్ల్లో వికెట్లు పడగొట్టి మంచి ఎకానమీతో బౌలింగ్ చేసి 2024-2025 లో మంచి పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు యశ్ దయాల్. సో అందుకని మరోసారి నంబర్ 11 లో యశ్ దయాల్ కంటిన్యూ అవుతాడు. అండ్ ఫైనల్లీ ఇక చూసుకుంటే ఇంపాక్ట్ ప్లేయర్ గా సుయాష్ శర్మ. ఆర్సీబీ జట్టులో ప్రాపర్ స్పిన్నర్ సుయాష్ శర్మ ఒక్కడే ఉండడంతో స్పిన్ బౌలింగ్ లో చాలా కీ రోల్ ప్లే చేశాడు. మరీ ముఖ్యంగా రన్స్ ని కట్టడి చేస్తూ బౌలింగ్ చేయడంతో ఆర్సీబీకి చాలా అడ్వాంటేజ్ గా మారింది. నాకౌట్ ఆటల్లో అతని గూగ్లీ ఒక ముఖ్యమైన ఆయుధంగా ఉండడంతో ఆర్సీబీ టైటిల్ కోసం కృషి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. సో అందుకని మరోసారి ఇంపాక్ట్ ప్లేయర్ గా సుయాష్ శర్మ కంటిన్యూ అవుతాడు. ఓవరాల్ గా ఆర్సీబీ టీం చూసుకున్నట్లయితే 2025 లో ఏదైతే టీమ్ తో ఆడిందో అదే టీమ్ తో 2026 లో బరిలోకి దిగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అండ్ ఆల్సో ఇదే టీమ్ తో బరిలోకి దిగితే ఈ టీం చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. బట్ ఎనీవే 2026 ఐపీఎల్ లో అయితే ఈ టీమ్ తో బరిలోకి దిగితే ఆర్సీబీ 2వ కప్పు గెలవడం కోసం గట్టి పోటీ అయితే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. 2026 ఐపీఎల్ లో ఆర్సీబీ ప్లేయింగ్ 11 ఎలా ఉంది అండ్ ఆల్సో మీ ప్లేయింగ్ 11
లోన్ ఏంటో కామెంట్ చేసి ఐపీఎల్ లో మరెన్నో వీడియోల కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టండి, కానీ ఫోన్ స్క్రీన్ మాత్రం పగిలిపోకుండా చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.